టీశాట్ ప్రేక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి సో డిఎస్సి ఓరియంటేషన్లో భాగంగా ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎపిసోడ్ 2 డిస్కస్ చేస్తున్నాం. సో దీనిలో అవార్డ్స్ అనే టాపిక్ని మనం పార్ట్ 2గా డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ గత క్లాస్లో మనకు అవార్డ్స్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాంటిది. సో అందరూ ఇష్యూ ఏంటంటే క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ అవార్డులు స్థాపించిన సంవత్సరాలను జతపరచండి అన్నాం. సో ఇక్కడ క్వశ్చన్లో 4 రకాల అవార్డ్స్ ఇచ్చాం అండ్ 4 రకాల సో అవి ఆయా సంవత్సరాల్లో స్థాపించబడ్డవి షెఫిల్ చేశాం. ఈ 4 కూడా సాహిత్యానికి సంబంధించిన పురస్కారాలు మాత్రమే. సో సరస్వతి సమ్మాన్, బుకర్ ప్రైజ్, జ్ఞానపీఠ అవార్డ్, కామన్వెల్త్ షార్ట్ స్టోరీస్ ప్రైజ్. సో ఎప్పుడెప్పుడు స్థాపించబడ్డాయి అంటే 1961, 2012, 1968, తర్వాత 1991. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఒక్కొక్క అవార్డు ఏ సంవత్సరంలో స్థాపించబడింది మీకు ఆప్షన్స్ ఇచ్చాను. సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడ మనం ఆన్సర్ చేద్దాం, తర్వాత ఆప్షన్స్కి వెళ్దాం. సరస్వతి సమ్మాన్, వ్యాస సమ్మాన్ ఈ రెండు కూడా 1999 సంవత్సరంలోనే స్థాపించబడ్డాయని చెప్పాను. సో 91లో సో సరస్వతి సమ్మాన్ అండ్ వ్యాస సమ్మాన్ ఏవైతే ఉన్నాయో మనకి కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఈ 2 అవార్డ్స్ని కూడా 1991 సంవత్సరంలో స్థాపించారు. అంటే ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో 1991 అంటే డి అన్నమాట. అంటే ఒకటో దానికి వచ్చేసి డి. ఓకేనా? అండ్ నెక్స్ట్ బుకర్ ప్రైజ్. ఇక్కడ బుకర్ ప్రైజ్ ఏదైతే ఉందో సో ఆల్రెడీ పార్ట్ 1లో డిస్కస్ చేశాం. ఇది 1968లో స్థాపించి 69 నుంచి ఇస్తున్నారు. అంటే తొలి గ్రహీత 1969. మనం ఓన్లీ స్థాపించిన సంవత్సరాలు అన్నాం కాబట్టి ఇక్కడ 1968 అవుతుంది. అంటే సో రెండో దానికి ఏంటంటే సి. నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డ్, జ్ఞానపీఠ మూర్తిదేవి పురస్కారం. ఈ రెండింటిని కూడా జ్ఞానపీఠ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ వాళ్ళు. సో భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ 1947లోనే ఏర్పడ్డది. కానీ అది అవార్డులను మాత్రం సో జ్ఞానపీఠ అవార్డుని 1961లో స్థాపించి 65 నుంచి ఇస్తుంది. అంటే జ్ఞానపీఠ సో భారతదేశ చరిత్రలోనే అత్యున్నత సో పురస్కారం ఏదైతే ఉందో సాహిత్య పురస్కారం. సో ఇది 1961లో స్థాపించి 65 నుంచి ఇస్తున్నారు. మనకు ఓన్లీ స్థాపించిన సంవత్సరం ఉన్నాడు కాబట్టి 1965. అంటే సో మూడో దానికి ఏమవుతుందంటే సో 1961 1961లో స్థాపించారు కాబట్టి ఏ అవుతుంది. అండ్ కామన్వెల్త్ షార్ట్ స్టోరీస్ ప్రైజ్. కామన్వెల్త్ అంటే ఒకప్పటి బ్రిటిష్ పాలిత దేశాల కూటమి. అండ్ వాళ్లకు ఎవ్రీ ఇయర్ ఆంగ్లంలో రాసిన కథలకు మాత్రమే ఇస్తారు. 2012 నుంచి ఇస్తున్నారు. షార్ట్ స్టోరీ అంటే స్టోరీ 3500 పదాల నుంచి 5000 పదాల లోపు ఉండాలి. అంటే రచయిత కంపల్సరీ ఒకప్పటి బ్రిటిష్ పాలిత దేశం వాడు అయి ఉండాలి. అంటే ఆంగ్ల రచయిత అయి ఉండాలి. అది కూడా రాసిన చిన్న కథ 3500 నుంచి 5000 పదాల లోపు కథకు మాత్రం అవార్డు వస్తుంది. సో ఇది 2012లో స్థాపించబడింది. 4వది బి. అంటే మనకి ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇక్కడ డిసిఏబి వచ్చినాయి. మనకి ఇచ్చిన ఆప్షన్లో డిసిఏబి ఎక్కడ ఉందో చూడండి. ఏ డిసిఏబి, బి డిసిబిఏ, సి ఏబిసిడి, డి డిఏసిబి. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో ఏ అవుతుంది. ఇక్కడ సో ఆన్సర్ ఏ అవుతుంది. సో మరొకసారి జాగ్రత్త చెక్ చేసుకోండి. సో సరస్వతి సమ్మాన్ 1991లో స్థాపించారు. బుకర్ ప్రైజ్ 1968లో స్థాపించారు. జ్ఞానపీఠ 1961లో స్థాపించారు. కామన్వెల్త్ షార్ట్ స్టోరీస్ ప్రైజ్ 2012లో స్థాపించారు. నౌ ఈ క్రింది ఏ సబ్జెక్టులలో ఒక భారతీయుడికి మాత్రమే నోబెల్ లభించింది అంటే ఇష్యూ ఏంటంటే ఒక భారతీయుడికి మాత్రమే లభించింది. అంటే ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాను. సో ఇచ్చిన ఆప్షన్లో ఒక్కో సబ్జెక్ట్లో ఇద్దరు గ్రహీతలు ఉన్నారు. కానీ ఒక ఆప్షన్లో మాత్రం ఒక సబ్జెక్ట్లో మాత్రం ఒకడే గ్రహీత ఉన్నాడు. ఒక గ్రహీత. సో కింద 4 సబ్జెక్టులు ఇచ్చాం. ఆ 4 సబ్జెక్టులు కూడా నోబెల్ బహుమతికి సంబంధించినవే. దానిలో ప్రతి ఆప్షన్లో ఇద్దరు గ్రహీతలు ఉన్నారు. కానీ ఒక ఆప్షన్లో మాత్రమే ఒక గ్రహీత ఉన్నాడు. ఆ ఆప్షన్ ఏంటి, ఆ సబ్జెక్ట్ ఏంటి అని క్వశ్చన్. ఏ శాంతి బహుమతి, బి ఫిజిక్స్, సి ఆర్థిక శాస్త్రం అండ్ డి రసాయన శాస్త్రం. ఫస్ట్ మనం ఆప్షన్స్ అని చెక్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా? సో ఇప్పుడు శాంతి బహుమతి అన్నాం. శాంతి బహుమతిలో ఇప్పటిదాకా ఇద్దరికి వచ్చినాయి. సో 1979లో నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక భారత మహిళ ఎవరైతే ఉన్నారో మదర్ తెరీసాకు వచ్చింది. ఓకేనా? ఆ తర్వాత 2014లో మలాలా యూసఫ్జాయితో పాటు
కైలాస్ సత్యార్థికి వచ్చింది. మదర్ తెరీసానేమో మనకు మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా కలకత్తాలో సో లెప్రసీ పేషెంట్స్ కోసం చేసిన సేవకు ఆమెకు నోబెల్ వచ్చింది. సో నోబెల్ పొందిన ఏకైక భారత మహిళ. కైలాస్ సత్యార్థి పత్తి మిల్లులలో పనిచేసే, రగ్గుల పరిశ్రమలో పనిచేసే 80,000 మంది బాల కార్మికుల విముక్తి కోసం ఆయన బచ్పన్ బచావో ఆందోళన్ ఒక సంస్థ పెట్టాడు. సో దానికి గాను 2014 వచ్చింది. ఇక రెండో సబ్జెక్ట్ ఏంటంటే ఫిజిక్స్. సో ఫిజిక్స్లో మనకి 1930లో సివి రామన్కి వచ్చింది. సివి రామన్ నోబెల్ పొందిన మొదటి శాస్త్రవేత్త. ఈయనకన్నా ముందు వచ్చిన ఠాగూర్ సాహితీవేత్త, శాస్త్రవేత్త కాదు. అండ్ భారతరత్న పొందిన మొదటి శాస్త్రవేత్త కూడా. ఈయనకు 1954 సంవత్సరంలోనే భారతరత్న అవార్డు రావడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1983లో మనకి సుబ్రహ్మణ్య చంద్రశేఖర్కి వచ్చింది. ఈయన సివి రామన్ మేనల్లుడు. సో ఈయన కూడా రావడం జరిగింది. అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, 2 సబ్జెక్టులు. అండ్ తర్వాత వచ్చి ఆర్థిక శాస్త్రం అంటే ఎకనామిక్స్. ఇక ఆర్థిక శాస్త్రంకి వచ్చేసి 2 గ్రహీతలు ఉన్నారు. 1998లో మనకు అమర్త్య సేన్కి వచ్చింది. అమర్త్య సేన్ సంక్షేమ అర్థశాస్త్రంలో చేసిన కృషికి వచ్చింది. ఎకనామిక్స్లో 1969 నుంచి అవార్డు ఇస్తే ఈ అవార్డు పొందిన ఫస్ట్ ఆసియన్. అంటే ఎకనామిక్స్లో ఈయన కన్నా ముందు ఆసియా ఖండం నుంచి ఎవరికి రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2019లో మనకి అభిజిత్. ఓకేనా. సో అభిజిత్ ముఖర్జీ. ఓకే, ఈయనకు 2019లో రావడం జరిగింది. సో ఇక్కడ అన్ని సబ్జెక్టుల నుంచి కూడా ఇద్దరు గ్రహీతలు ఉన్నారు. కానీ కెమిస్ట్రీ వచ్చి నుంచి మాత్రం ఒక గ్రహీత మాత్రమే ఉన్నాడు. సో మనకి ఇక్కడ అభిజిత్ బెనర్జీ. సో ఇక్కడ 2009లో మనకి వెంకట్రామన్ రామకృష్ణన్కి వచ్చింది. ఈమె రైబోజోమ్లపై అధ్యయనం చేశాడు. సో రైబోజోమ్లు ప్రోటీన్ల తయారీలో పాల్గొంటాయి. ఓకేనా. సో అందుకే రైబోజోమ్స్ని ఏమంటారంటే ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని పిలుస్తారు. సో ఈయన మాత్రం కెమిస్ట్రీలో ఒక్కనికే వచ్చింది, ఇంతవరకు ఎవరికి రాలేదు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుంది అనమాట. సో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే డి. ఓకేనా. సో నెక్స్ట్ భారతీయ నోబెల్ గ్రహీతలు నోబెల్ పొందిన సంవత్సరాలు జతపరచండి అన్న. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాం. నెక్స్ట్ పీపీటీలో మీకు ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో 4 గ్రహీతలు ఇచ్చాం అండ్ 4 సంవత్సరాలు ఇచ్చాం. ఎవరో చూద్దాం. సో మదర్ తెరీసా అన్నాం. సో మదర్ తెరీసా 1979లో వచ్చింది. అంటే ఒకటో దానికి ఏంటంటే బి అన్నమాట. ఒకటో దానికి బి. ఆమె మిషనరీస్ ఆఫ్ చారిటీ ద్వారా సేవలు చేసినందుకు, లెప్రసీ వ్యాధిగ్రస్తులు చేసినందుకు వచ్చింది. సో భారతదేశం నుంచి ఇప్పటిదాకా నోబెల్ ఒక్క పర్సన్ మాత్రమే వచ్చింది మహిళల్లో. అండ్ తర్వాత సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. సో ఈయన ఫిజిక్స్లో వచ్చింది. సో 1983లో రావడం జరిగింది. అండ్ అభిజిత్ బెనర్జీ ఈయనకి ఎకనామిక్స్లో వచ్చింది. ఈయనకు 2019లో రావడం జరిగింది. అండ్ హరగోవింద ఖురానా ఈయనకు 1968లో వచ్చింది. అండ్ తర్వాత మెడిసిన్లో వచ్చింది. ఈయన హరగోవింద ఖురానా వచ్చేసి ఏంటంటే కృత్రిమ జన్యువును సంశ్లేషించేందుకు వచ్చింది. హీ సింథసైజ్డ్ ఆర్టిఫిషియల్ జీన్. సో కృత్రిమ జన్యువును సంశ్లేషించినందుకు గాను అవార్డు రావడం జరిగింది. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. బిఏడిసి అన్నాం. సో ఇచ్చిన దానిలో బిఏడిసి ఎక్కడ ఉంది? సో ఆప్షన్ 1 ఉంది బిఏడిసి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏ. మీకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆన్సర్ ఏ. అండ్ నెక్స్ట్ ఈ క్రింది భారతీయ నోబెల్ గ్రహీత వారి సబ్జెక్టులను జతపరచండి అన్న. మీకు ఇచ్చిన ఆప్షన్స్ 4 నోబెల్ గ్రహీతలే, వాళ్ళ సబ్జెక్టులు ఏంటి అని అన్నా. సో ఫస్ట్ వన్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్కి మనకి ఠాగూర్కి వచ్చేసి 1913లో నోబెల్ రావడం జరిగింది. 1913లో. అండ్ దట్ సాహిత్యంలో వచ్చింది. సో ఈయనకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే నోబెల్ పొందిన ఫస్ట్ ఇండియన్. ఈయనకన్నా ముందు ఇండియాలో ఎవరికి రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 1901 నుంచి నోబెల్ ఇస్తున్నారు సాహిత్యంలో. ఈయన 1913లో వచ్చింది. అండ్ ఈయనకన్నా ముందు 12 సంవత్సరాలు వేరు వాళ్ళకు వచ్చింది. వాళ్ళంతా యూరోప్ వాళ్ళే. అంటే సాహిత్యంలో నోబెల్ పొందిన ఫస్ట్ నాన్ యూరోపియన్, ఆసియన్ కాదు, టోటల్ ప్రపంచం మొత్తం ఆ 12 సంవత్సరాలు యూరోప్ వాళ్ళకే వచ్చింది సాహిత్యంలో. అంటే ఫస్ట్ నాన్ యూరోపియన్ ఇన్ లిటరేచర్. అంటే మనకి లిటరేచర్లో నోబెల్ పొందిన మొట్టమొదటి నాన్ యూరోపియన్గా ఇక ప్రత్యేకత ఉంది. ఇక రెండోది సివి రామన్ అన్న.
సో సివి రామన్ దేనిలో వచ్చింది 1930లో వచ్చింది, ఆయన ఫిజిక్స్లో వచ్చింది. సో ఇష్యూ ఏంటంటే మనకి 1928 ఫిబ్రవరి 28వ సంవత్సరంలో ఆయన రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నాడు. ఈ 1928లో కనుగొంటే దానికి 1930లో నోబెల్ వచ్చింది. అంటే భారత సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్. అది ఫిబ్రవరి 28 నాడు కనుగొనబడింది. కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 28 ఏమంటామంటే సో నేషనల్ సైన్స్ డే, సో జాతీయ సైన్స్ దినోత్సవం అని పిలుస్తున్నాం. అండ్ ఇక వెంకట్రామన్ రామకృష్ణన్ అన్నాం. సో ఆల్రెడీ చెప్పాను. సో వెంకట్రామన్ రామకృష్ణన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన కెమిస్ట్రీలో వచ్చింది 2009లో. ఆయన రైబోజోమ్లపై చేసిన అధ్యయనానికి వచ్చింది. సో రైబోజోమ్లో మనకి ప్రోటీన్ల నిర్మాణంలో పాల్గొంటాయి, అందుకే రైబోజోమ్స్ని ఏమంటారంటే ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అంట. ఇక 4వది కైలాస్ సత్యార్థి. సో 2014వ సంవత్సరంలో ఈయన మలాలా యూసఫ్జాయ్తో కలిపి వచ్చింది శాంతి బహుమతి. సో ఈయన పత్తి మిల్లులో పనిచేసే బాల కార్మికుల విముక్తి నిర్మూలన కోసం బచ్పన్ బచావో ఆందోళన అనే సంస్థ పెట్టాడు. సో దానికి కానీ వచ్చింది. సో ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీనిలో మన ఆన్సర్ సెలెక్ట్ చేసుకుందాం. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నాం? ఏ అన్నాం. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ దేనిలో వచ్చింది? సాహిత్యంలో వచ్చింది, అంటే ఏ. ఓకే, సెట్ అయింది. సివి రామన్ దేనిలో వచ్చింది? ఫిజిక్స్. ఓకే. అండ్ 3 వెంకట్రామన్ రామకృష్ణన్ దేనిలో వచ్చింది? కెమిస్ట్రీ. అండ్ కైలాస్ సత్యార్థి దేనిలో వచ్చింది? శాంతి. అంటే 1వ దానికి ఏ, 2వ దానికి బి, 3వ దానికి సి, 4వ దానికి డి. సో ఇచ్చిన ఆప్షన్లలో ఏబిసిడి దేనికి ఉన్నాయంటే డి ఆప్షన్. సో అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే డి. ఆన్సర్ డి. నెక్స్ట్ వన్, కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడిన సంవత్సరం. ఓకేనా? యాక్చువల్గా మనకి 2 రకాల ఎన్నికల సంఘాలు ఉంటాయి. ఒకటి రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది. సో రాష్ట్ర ఎన్నికల సంఘం వచ్చేసి ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఏంటి? మనకి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తుంది. సో ఈ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక అధిపతి ఉంటారు, ఆయనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్. సో ఇప్పుడు ఏపీలో వచ్చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని ఉన్నారు. అండ్ తెలంగాణకు వచ్చి సో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా సి పార్థసారథి గారు ఉన్నారు. ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం, దాన్నే ఈసీఐ అంటాం, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా ఇది 1950 జనవరి 25వ తేదీన ఏర్పడింది. ఇది 1950లో ఏర్పడింది కాబట్టి ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్. ఇది 1950లో ఏర్పడితే 2010వ సంవత్సరానికి ఇది ఏర్పడి 60 ఇయర్స్ పూర్తయింది. ఇది ఏర్పడి 60 ఇయర్స్ పూర్తయింది కాబట్టి 2010వ సంవత్సరంలో అది ఏర్పడ్డ జనవరి 25ను మనం నేషనల్ ఓటర్స్ డే, సో జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తాం. 2010లో ఫస్ట్ టైం గుర్తిస్తే మనం జాతీయ ఓటర్ల దినోత్సవం సో 2011వ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తూ వస్తున్నాం. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1950లో ఎన్నికల సంఘం ఏర్పడింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఏ అన్నమాట. 1950లో ఏర్పడింది. ఇది 1952లో మొదటిసారి ఎన్నికలు నిర్వహించింది. అండ్ నెక్స్ట్ వన్, నేషనల్ ఓటర్స్ డే జనవరి 25. అయితే దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించినాం అన్నాం, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినా కదా. 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడితే సో 2010వ సంవత్సరానికి 60 ఇయర్స్ పూర్తయింది. కాబట్టి 2010లో మనం జనవరి 25ను నేషనల్ ఓటర్స్ డేగా ప్రకటించినాం. సో ఇప్పుడు ఎప్పుడు ప్రకటించారని అడగలేదు, ఎప్పుడు నిర్వహించారని అన్నాం. అంటే సో ఫస్ట్ ఇన్ 2011, సో 2011వ సంవత్సరం నిర్వహించారు. సో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారమైన దేని ప్రకారమైన ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. నెక్స్ట్ వన్, ఎన్నికల సంఘానికి సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్యలు గుర్తించండి. ఎన్నికల సంఘం వెబ్ రేడియో హలో ఓటర్స్, ఓకే ఇట్స్ కరెక్ట్. ఎన్నికల సంఘం మ్యాగజైన్, ఇది క్వార్టర్లీ మ్యాగజైన్, ప్రతి 3 నెలలకు ఒకసారి మ్యాగజైన్ విడుదలవుతుంది, మై ఓట్ మ్యాటర్స్. ఎన్నికల ఫిర్యాదుల కోసం మొబైల్ యాప్. ఇప్పుడు ఎన్నికల్లో ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ అంటేనేమో 1950, కానీ ఇదేంటి సి విజిల్. సి విజిల్ అంటే అర్థం ఏంటంటే సిటిజన్స్ విజిల్ అని అర్థం. అండ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల క్రిమినల్ వివరాలు తెలుసుకోవడం కోసం యాప్ ఏంటంటే నో యువర్ క్యాండిడేట్. సో ఇది దీనిలో అన్నీ సరైనవే, 1, 2, 3, 4 అన్నీ సరైనవే. అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ డి అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే డి, అన్నీ సరైనవి, ఆన్సర్ డి. ఓకే. నెక్స్ట్ వన్,
దేశంలో తొలి ఎన్నికల కమిషనర్ అన్న. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఫార్మ్డ్ ఇన్ అంటే ఎన్నికల సంఘం ఏర్పడింది 1950 జనవరి 25. ఓకేనా. సో ఇది 1950లో ఏర్పడితే ఫస్ట్ ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ అంటే మన దేశంలో తొలిసారి ఎన్నికలు నిర్వహించింది. సో ఎప్పుడంటే 1952లో నిర్వహించారు. అప్పుడు మన ఎన్నికల కమిషనర్ సో ఫస్ట్ ఈసీ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే సుకుమార్ సేన్. మీకు వన్ సినిమా డైరెక్టర్ ఎవరు? సుకుమార్ కదా. అట్లా మీరు మొట్టమొదటి ఎన్నికల కమిషనర్గా సుకుమార్ సేన్ అని గుర్తుపెట్టుకోండి. సుకుమార్ సేన్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ఎన్నికల సంఘంలో కమిషనర్గా పనిచేసిన తొలి మహిళ. మనకు 1950లో ఎన్నికల సంఘం ఏర్పడింది. ఇప్పుడు 2024లో ఉన్నాం. అంటే 74 సంవత్సరాల చరిత్రలో కేవలం ఒకే ఒక మహిళ ఒకే మహిళ ఎన్నికల కమిషనర్గా పనిచేసింది. ఓకేనా. సో అలా ఎన్నికల కమిషనర్గా పనిచేసిన సో మహిళ ఎవరు అంటే సో స్నేహలత శ్రీవాస్తవ అన్న. ఓకేనా. కాదు. సో అండ్ విఎస్ రమాదేవి, చోకిలా అయ్యర్, నీనా సింగ్. ఇప్పుడు నీనా సింగ్ కరెంట్ అఫైర్స్లో రావచ్చు, డిఎస్సి వాళ్ళు. మనకు పారామిలిటరీ దళం సిఏఎస్ఎఫ్ ఉంది కదా. సిఏఎస్ఎఫ్ అంటే ఏంటంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది పరిశ్రమలకు భద్రత కల్పిస్తుంది. సో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో సిఎస్ఎఫ్, దానికి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్గా సో మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా అపాయింట్ కావడం జరిగింది. సో కాబట్టి అది కూడా కాదు. సో స్నేహలత శ్రీవాస్తవ ఫస్ట్ ఉమెన్ సెక్రటరీ జనరల్ టు లోక్సభ. అంటే భారతదేశ చరిత్రలో లోక్సభ సెక్రటరీ జనరల్గా పనిచేసిన సో పర్సన్ ఎవరంటే స్నేహలత శ్రీవాస్తవ. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బి అన్నమాట. ఆన్సర్ బి అంటే విఎస్ రమాదేవి. సో ఎన్నికల కమిషనర్గా పనిచేసిన మొదటి మహిళ విఎస్ రమాదేవి. అండ్ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి. ఈ క్రింద 3 ఆప్షన్స్ ఇచ్చాం. దీనిలో ఏది సరైనది? మీకు తర్వాత ఆప్షన్స్ నెక్స్ట్ వస్తాయి. 1 మాత్రమే సరైందా, 1, 2 సరైందా, 2, 3 సరైందా, అన్నీ సరైనవా, ఏది కాదా తర్వాత వస్తాయి. ఫస్ట్ వినండి. అత్యధిక కాలం ఎన్నికల కమిషనర్ సో కేవీకే సుందరం. యాక్చువల్గా మనకి ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే సో సుకుమార్ సేన్. ఈయన ఫస్ట్ ఎన్నికల కమిషనర్. అండ్ సెకండ్ ఎన్నికల కమిషనర్ కేవీకే సుందరం. ఓకేనా. ఇప్పుడు కేవీకే సుందరం సెకండ్ ఎన్నికల కమిషనర్ మాత్రమే కాదు, హయ్యెస్ట్ సుకుమార్ సేన్ కన్నా 10 రోజులు ఎక్కువ పనిచేశాడు. సో ఇదే రికార్డ్ ఇప్పటికీ. అండ్ అత్యల్ప కాలం హరిశంకర్ బ్రహ్మ, ఈయన 93 రోజులు మాత్రం పనిచేశాడు. మొదటి ముస్లిం ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి. ఓకేనా, ఎస్వై ఖురేషి. సో దీనిలో ఏది సరైనది అని అంటున్నాడు. సో ఏది సరైనది అంటే సో సి ఆప్షన్ అవుతుంది. సో 1, 2, 3 సో 3 సరైనవే. 1, 2, 3 3 సరైనవే. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వన్, 2024 మార్చి 9న రాజీనామా చేయడం ద్వారా వార్తల్లోకి వచ్చిన ఎన్నికల కమిషనర్. మనకి 1950లో ఎన్నికల సంఘం ఏర్పడిందన్నాం. అండ్ ఇది 2024 అన్నాం. మొత్తం భారతదేశ చరిత్రలో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు తమ పదవికి రాజీనామా చేశారు. ఒకరు 1973లో నాగేంద్ర సింగ్ అనే ఎన్నికల కమిషనర్ సో తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. నాగేంద్ర సింగ్. సో నాగేంద్ర సింగ్ ఏం చేశాడంటే మనకు నెదర్లాండ్లోని ద హేగ్ నగరంలో యుఎన్ఓ కోర్టు ఉంటుంది కదా, ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్. సో దానికి జడ్జ్ అయ్యాడు అండ్ దానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్ కూడా పనిచేశాడు నాగేంద్ర సింగ్. సో ఆ పదవి కోసం రాజీనామా చేశాడు. ఒక రకంగా భారతదేశ ఎన్నికల కమిషన్ చరిత్రలో రాజీనామా చేసిన ఫస్ట్ ఎన్నికల కమిషనర్ ఈయన. అండ్ అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రెసిడెంట్గా పనిచేసిన ఏకైక భారతీయుడు కూడా ఎవరంటే సో నాగేంద్ర సింగ్. అండ్ ఇక సో నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా 1973లో అండ్ ఆ తర్వాత 2020 ఆగస్టులో అశోక్ లావాసా రాజీనామా చేశాడు. అశోక్ లావాసా ఏంటి, మనకు ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా ఉంది కదండి. ఈ ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఏడీబీ అనే సంస్థ ఉంది. ఏడీబీ. సో ఏడీబీనే మనం ఏమంటామంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలుస్తారు. సో దానికి ప్రెసిడెంట్గా సో దానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఒకప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ఉన్నాడు కదా, ఆయన దగ్గర ఆర్థిక సలహాదారుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మసత్సగు అసకావా అనే వ్యక్తి సో ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇక వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే అశోక్ లావాసా. ఇక మూడో వ్యక్తి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్, 2024 మార్చి 6న రాజీనామా చేసిన వ్యక్తి
అరుణ్ గోయల్. సో ఈయన ఎందుకు రాజీనామా చేశాడనేది ఇప్పటికి కూడా ఒక వివాదమే. సో ఇష్యూ ఇది, ఓకేనా. సో అంటే ఇప్పుడు రాజీనామా చేయడం ద్వారా వార్తల్లోకి వచ్చిన, సో మార్చి 9th కాదు 6th, సో రాజీనామా చేయడం ద్వారా వార్తల్లోకి వచ్చిన సో ఎన్నికల కమిషనర్ అన్న నాగేంద్ర సింగ్ గతంలో చేశాడు, అశోక్ లావాసా గతంలో చేశాడు, ఇక వీరంపల్లి సుందరం సంపత్ అనే కాదు. సో అరుణ్ గోయల్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే డి అన్నమాట. నెక్స్ట్ వన్, కేంద్రం తరపున ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి రాష్ట్రానికి ఒక ఎన్నికల ప్రధానాధికారి ఉంటాడు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ప్రధాన అధికారుల వ్యాఖ్యలు సరికానిది గుర్తించండి అన్నాం. చూడు బ్రదర్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అండ్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇవన్నీ స్థానిక సంస్థలు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి రాష్ట్రానికి ఒక ఎన్నికల సంఘం ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఎన్నికల సంఘం అధిపతి ఎన్నికల కమిషనర్, కానీ ఇక్కడ మన ఎన్నికల కమిషనర్ అనలే, ఎన్నికల ప్రధాన అధికారి అన్నాం. అంటే సిఇఓ అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అని అర్థం. సో ఇప్పుడు ఏపీ ఎన్నికల రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని, తెలంగాణకు సి పార్థసారథి పనిచేస్తున్నారు. మరి వీళ్ళెవరు? సో ఇప్పటిదాకా చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఓన్లీ లోకల్ బాడీ సెలక్షన్ మాత్రమే కండక్ట్ చేస్తుంది, కానీ ఇది ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు. వీళ్ళ తరపున ప్రతి రాష్ట్రానికి ఒక అధికారి ఉంటాడు, ప్రభుత్వ ఉద్యోగి, ఆయనే ఎన్నికల ప్రధాన అధికారి, సిఇఓ, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అంట. సో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంటే ఏపీకి వచ్చేసి ముఖేష్ కుమార్ మీనా ఉన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ అన్ని రివర్స్ అయినాయి. సో ఏపీకి వచ్చేసి ముఖేష్ కుమార్ మీనా ఉన్నాడు. అండ్ తెలంగాణకు వచ్చేసి ఎవరు ఉన్నారంటే వికాస్ రాజ్ గారు సో పనిచేస్తున్నారు, వికాస్ రాజ్. ఓకే, సో ఇప్పుడు సరికానిది గుర్తించండి. ఒకటి మాత్రమే సరికాదు అన్నాడు. సో 2 మాత్రమే సరికాదు, 1, 2 అన్నీ సరైనవి. సో ఆన్సర్ ఇక్కడ సి. సో ఏది సరికాదన్నమాట. మీకు ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కదా, సో 2 స్టేట్మెంట్లు కాబట్టి అందులో 1వ స్టేట్మెంట్ తప్పే. అంటే వికాసరాజ్ ఎన్నికల ప్రధాన అధికారే, కానీ ఏపీ కాదు తెలంగాణకు. ఇక్కడ ఈయన తెలంగాణకు కాదు ఏపీకి, రివర్స్ అయినాయి. సో అంతా 2 సరికాదు, 1, 2 ఆన్సర్ అవుతుంది సి. అండ్ 23 సంవత్సరాల 139 రోజుల జ్యోతి బసు రికార్డును అధిగమించడం ద్వారా దేశంలోనే అత్యధిక కాలం పాలించిన 2వ ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రత్యేకత పొందాడు. అయితే దేశంలో అత్యధిక కాలం 24 సంవత్సరాలు 166 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి అన్న. అర్థమవుతుందా? మొన్నటిదాకా దేశంలో 2వ స్థానంలో ఉన్న వ్యక్తి జ్యోతి బసు, కానీ ఇప్పుడు ఆయన రికార్డును బద్దలు కొట్టాడు నవీన్ పట్నాయక్. సరే, ఇప్పుడు జ్యోతి బస్ 3rd ప్లేస్కి వెళ్ళాడు, నవీన్ పట్నాయక్ 2ndకి వచ్చాడు. కానీ అసలు 1st ప్లేస్లో ఉన్న వ్యక్తి ఎవరు అని 24 సంవత్సరాలు 166 రోజుల నుంచి పరిపాలిస్తున్నాడట. సో ఎవరైనా అంటే చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎన్ని రోజులు అన్నాం? 24 సంవత్సరాల సో 166 రోజులు అన్నాం. ఈయన ఫస్ట్ పర్సన్, ఓకేనా. ఇక సెకండ్ పర్సన్ వచ్చేసి నవీన్ పట్నాయక్. సో నవీన్ పట్నాయక్ ఏ రాష్ట్రం అంటే ఒడిషా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఆయన 23 సంవత్సరాల 139 రోజులు దాటింది ఆల్రెడీ. ఇప్పుడు దాటి కూడా 6 నెలలు అయిపోయింది, దగ్గర 7 నెలలు అవుతుంది. ఓకే, అండ్ 3rd ప్లేస్లో ఉన్నారు జ్యోతి బసు ఉన్నాడు. జ్యోతి బసు ఏ రాష్ట్రానికి? ఆయన వెస్ట్ బెంగాల్. ఈయన 23 సంవత్సరాల 139 రోజులు. అదే సార్ 2nd ప్లేస్లో నవీన్ పట్నాయక్ రోజులు చెప్పట్లేదంటే ఆయన పరిపాలిస్తున్నాడు కదా, ఇంకా ప్రతిరోజు నంబర్ చేంజ్ అవుతూనే ఉంటుంది కాబట్టి నంబర్ అవసరం లేదు. బట్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో దేశంలోనే అత్యధిక కాలం ఎవరు పరిపాలించారన్న జయలలిత తమిళనాడు, పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం, అండ్ షీలా దీక్షిత్ ఢిల్లీ, మమతా బెనర్జీ సో పశ్చిమ బెంగాల్. ఇక్కడ సో ఆన్సర్ ఫస్టే చెప్తున్నాను బి సిక్కిం. సో ఆయన ఎవరంటే సో పవన్ కుమార్ చామ్లింగ్. సో పవన్ కుమార్ చామ్లింగ్ గారు సిక్కిం ముఖ్యమంత్రిగా ఆయన 1994 నుంచి సో 2019 దాకా పనిచేశారు. ఓవరాల్గా 24 సంవత్సరాల 166 రోజులను పనిచేయడం జరిగింది. ఇక మన దేశంలో మొత్తం మహిళలు వచ్చేసి ఉమెన్స్ సో 16 మంది ఉన్నారు ముఖ్యమంత్రులు, 16 మంది. వీళ్ళలో ఫస్ట్ పర్సన్ ఎవరంటే సుచేత కృపాలని యూపీ. మన దేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపాలని యూపీ. అండ్ వీళ్ళలో లాస్ట్ పర్సన్ అంటే ఇప్పుడు కూడా మమతా బెనర్జీ కొనసాగుతున్నారు, కానీ మరి 2011 నుంచి కొనసాగుతున్నారు. కానీ 2016 నుంచి 18 దాకా సో మనకు ఒక 1.5 year పనిచేశారు కదా, ఎవరు? మెహబూబా ముఫ్తీ. సో మెహబూబా ముఫ్తీ. సో ఈ 16 మందిలో లాస్ట్ ఎన్నికైన ఆమె సో జమ్మూ కాశ్మీర్, ఓకేనా. అండ్ వీళ్ళలో అతి తక్కువ కాలం సో జానకి తమిళనాడు. సో ఎంజి రామచంద్రన్ భార్య జానకి జస్ట్ 21 రోజులు పనిచేసింది. అండ్ వీళ్ళలో అత్యధిక అంటే 15 సంవత్సరాలు
సో 15 years సో పనిచేస్తుంది ఎవరంటే షీలా దీక్షిత్ సో ఢిల్లీ, ఈమె 15 years పనిచేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు మహిళల అత్యధిక కాలం షీలా దీక్షిత్, కానీ ఓవరాల్గా అత్యధిక కాలం అంటే పవన్ కుమార్ చామ్లింగ్ అనే 24 సంవత్సరాల 160 రోజులు పనిచేశారు. నెక్స్ట్ వన్, 2023 నవంబర్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, మన రీసెంట్గా 2023 నవంబర్లో మనకి 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి కదా. ఏమేమి రాష్ట్రాలు జరిగినాయి? సో మిజోరాంలో ఎన్నికలు జరిగినాయి, అండ్ తర్వాత సో ఛత్తీస్గఢ్లో ఎన్నికలు జరిగినాయి, ఛత్తీస్గఢ్. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి సో తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి, తెలంగాణ. అండ్ తర్వాత 4th వన్ సో రాజస్థాన్లో జరిగినాయి. అండ్ నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్లో జరిగినాయి. మిజోరాంలో 40 అసెంబ్లీ స్థానాలు, ఛత్తీస్గఢ్లో 90, అండ్ తెలంగాణలో 119, రాజస్థాన్లో 200, అండ్ మధ్యప్రదేశ్లో 230 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, 2023 నవంబర్లో సో మనకి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరంగల్కు చెందిన లైలా అనే ట్రాన్స్జెండర్ ఎన్నికల సంఘం ప్రచారకర్తగా నియమించారు. అయితే ఎన్నికల ప్రచారకర్తగా పనిచేసిన తొలి ట్రాన్స్జెండర్ అన్న. మనకు 2019వ సంవత్సరంలో 17వ లోక్సభ ఎన్నికల సందర్భంగా హర్యానాకు చెందినటువంటి ఒక వ్యక్తిని సో ట్రాన్స్జెండర్ని ప్రచారకర్తగా పెట్టారు. ఆమెనే గౌరీ సావంత్. అంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎన్నికల ప్రచారకర్త ఎవరంటే సో గౌరీ సావంత్. మరి ప్రీతికా యాష్ని ఎవరు? ఈమె ట్రాన్స్జెండర్ ఎస్ఐ. భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎస్ఐ ఎవరంటే ప్రీతికా యాష్ని. సత్యశ్రీ శర్మిల ఎవరు? ఈమె ట్రాన్స్జెండర్ లాయర్. సో మీకు ఇక్కడ అనేక కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, ట్రాన్స్జెండర్ లాయర్. అండ్ షబ్నమ్ మౌసి ఎవరు? ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే. మన దేశంలో ఎమ్మెల్యేకి ఎంపికైన ట్రాన్స్జెండర్ 1999లో సో మీకు మధ్యప్రదేశ్లో. ఇక ఆన్సర్ ఏంటంటే గౌరీ సావంత్. సో దీని ప్రకారం ఆన్సర్ డి అవుతుంది, గౌరీ సావంత్. నెక్స్ట్, రసాయన ఎరువుల ఉత్పత్తిని పెంచడం కోసం చేపట్టిన కార్యక్రమం. గోల్డెన్ ఫైబర్ రివల్యూషన్, పింక్ రివల్యూషన్, గ్రే రివల్యూషన్, రెడ్ రివల్యూషన్. దీనిలో రసాయన ఎరువుల ఉత్పత్తిని పెంచడం కోసం ఏ కార్యక్రమం చేపట్టినాం అన్నా. గోల్డెన్ ఫైబర్ రివల్యూషన్ అంటే ఏంటంటే గోల్డెన్ ఫైబర్ జూట్ సో జనుము ఉత్పత్తి పెంచడం. పింక్ రివల్యూషన్ అంటే ఏంటంటే సో ఫార్మా అండ్ ప్రాన్స్, మొత్తం చేపలు కాదు, చేపలు అంటే పిసికల్చర్ అవుతుంది, ప్రాన్స్ ఉత్పత్తి. సో రెడ్ రివల్యూషన్ అన్న. సో రెడ్ రివల్యూషన్ అంటే సో టమాటో రివల్యూషన్ కావచ్చు, అండ్ తర్వాత వచ్చేసి మీట్ రివల్యూషన్. సో మీట్ లేదా మాంసం, సో దీన్ని రెడ్ రివల్యూషన్ అంట. ఇక గ్రే రివల్యూషన్ అంటే ఏంటంటే సో ఆన్సర్ వచ్చేసి మనకి రసాయన ఎరువుల ఉత్పత్తిని పెంచడం. సో దాన్నే మనం ఏమంటామంటే గ్రే రివల్యూషన్ అని పిలుస్తూ ఉంటాం. ఓకేనా. ఇతర రివల్యూషన్ తీసుకున్నారనుకోండి, సిల్వర్ రివల్యూషన్ ఉంది. సో కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం. అండ్ సిల్వర్ ఫైబర్ రివల్యూషన్ ఉంది. అంటే కాటన్, సో పత్తి ఉత్పత్తిని పెంచడం, పత్తి ఉత్పత్తి. అండ్ తర్వాత వైట్ రివల్యూషన్ ఉంది, మిల్క్. అండ్ గ్రీన్ రివల్యూషన్ ఉంది, ఫుడ్ గ్రెయిన్స్, అంటే ఆహార ధాన్యాల దాన్ని పెంచడం, ఫుడ్ గ్రెయిన్స్. అండ్ తర్వాత వచ్చి బ్లాక్ రివల్యూషన్ ఉంది, సో క్రూడ్ ఆయిల్, సో చమురు ఉత్పత్తిని పెంచడం. సో ఇట్లా రకరకాల రివల్యూషన్స్ మనకు ఉన్నాయి. సో అందులో రసాయన ఎరువుల ఉత్పత్తిని పెంచడం కోసం చేపట్టిన కార్యక్రమమే సో ఏంటంటే దట్ ఈస్ గ్రే రివల్యూషన్. అండ్ ప్రపంచ ఆహార బహుమతి పొందిన మొదటి వ్యక్తి అని అన్నా. ఇక్కడ ప్రపంచ ఆహార బహుమతి ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటామంటే FAO అంటాం. సో ఇక్కడ FAO వచ్చేసి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మనకి 1945 అక్టోబర్ 16న స్థాపించబడింది. ఓకేనా. సో ఫార్మ్డ్ ఇన్ 1945 అక్టోబర్ 16. ఇది అక్టోబర్ 16th రోజు స్థాపించబడింది కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే వరల్డ్ ఫుడ్ డే అంటాం. సో ఈ ప్రపంచ ఆహార సంస్థ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి రోమ్లో ఉంది, సో ఇటలీ. సో వీళ్ళు 1987 నుంచి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఇస్తున్నారు. ఈ అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరు అన్నా? నార్మన్ బోర్లాగ్, వర్గీస్ కురియన్, MS స్వామినాథన్, డాక్టర్ M విజయ్ కుమార్ గుప్తా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే M విజయ్ కుమార్ గుప్తా. ఈ ఆప్షన్స్లో నలుగురికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చింది. సో ఇక్కడ నార్మన్ బోర్లాగ్ వచ్చేసి ఏంటంటే సో ప్రపంచ హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్,
సో ఇన్ వరల్డ్ పితామహుడు. అండ్ ఎంఎస్ స్వామినాథన్ భారత హరిత విప్లవ పితామహుడు. భారత హరిత విప్లవ పితామహుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్గీస్ కురియన్ భారత క్షీర విప్లవ పితామహుడు. క్షీర విప్లవ పితామహుడు. ఇక నెక్స్ట్ ఎం విజయ్ కుమార్ గుప్తా వచ్చేసి మనకి నా గుంటూరు జిల్లా, ఇప్పుడు బాపట్లని జిల్లా అయిందనుకోండి. సో ఈయనకు 2005లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చింది. అండ్ ఈయనకు లాస్ట్ ఇయర్ అంటే 2023 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఈయన పేరు సో పద్మశ్రీ అవార్డుకు నామినేట్ చేయడం జరిగింది. ఇవి ఈరోజు నా ముఖ్యాంశాలు. అండ్ మరిన్ని అంశాలతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.